దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమ కాల ధ్యానాంశములుగా ఈ దినమున యేసు రక్తము దేవుని సన్నిధిని తీసుకొచ్చును. రెండో భాగం అండి. మొదటి భాగంలో కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ప్రత్యక్ష గుడారంలో నుంచి నిర్గమాకాండం 25 అధ్యాయంలో 1-8 గుడారం కట్టుట గురించి దేవుడు మోషేకి ఏ విధముగా వివరించి ఉన్నారు. అదేవిధంగా ప్రత్యక్ష గుడారంలో కొద్దిపాటి సేవను మనకి దేవుడు నిన్నటి దినమున వివరించినందుకు వేలాది స్తోత్రమండి. ఈ దినమున కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయము 23-26 వచనములలో వ్రాయబడిన రీతిగా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇదిగో మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనేది త్రాగునప్పుడెల్లాను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభురాత్రి భోజనము పరిచర్యలో మనము పాల్గొనుటకు ముందుగా మనము మన పాపములను ఒప్పుకొనినప్పుడు కేవలము పాపక్షమాపణ మాత్రమే లభించునని తలంచుచున్నామండి. కానీ పై లేఖన భాగమునందలి తరువాయి భాగం చూచినట్లయితే ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించెదరు. అనగా దీని భావము యేసు మన పాపముల కొరకై బాధపడి సిలువలో ప్రశస్త రక్తమును కార్చి మరణించాడని విశ్వసించుట మాత్రమే కాదు, మనము ఆయన మరణ పునరుద్ధానములను కూడా ప్రకటించుచున్నాము. మనము ఇలాగును ప్రచురము చేసినప్పుడు ఏమి జరుగునో మనము ధ్యానిద్దామండి. చాలా మంది ప్రజలు వారు దేవుని యొద్ద నుండి పొందిన ఆశీర్వాదములను గుర్తింపజాలరు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు నంది తిరుగుడని అపోస్తల కార్యములు 3 అధ్యాయము 19-20 వచనాల్లో వివరించినట్లుగా కీర్తన గ్రంథం 9 అధ్యాయం 1 వచనం ప్రకారం వ్రాయబడిన రీతిగా నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. నీవు దేవుని ఆశ్చర్యక్రియలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు వాస్తవానికి నీవు దేవుని స్తుతించుచున్నావు. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 3 వచనం ప్రకారం దేవుడు ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆసీనుడగుచున్నాడు. దాని భావము ఆయన స్తుతింపబడు ఏ స్థలమందైనను మన ప్రభువు ఆ స్థలంలోనికి దిగివచ్చి తన మహిమతో ఆ స్థలమును నింపుచున్నాడండి. కనుక మనము ప్రభు చేసిన మేలులన్నీ ఇతరులతో పంచుకొనినప్పుడు మనము దేవుని స్తుతిస్తూ ఉంటాము. స్తుతి ద్వారా మనము ఆయన సాన్నిధ్యమును పొందిన వారమే, తద్వారా వచ్చే ఆశీర్వాదములను స్వీకరించగలుగుతామండి. మనము ప్రభురాత్రి భోజన పరిచర్యలో పాల్పొంది ప్రభు మరణంను ప్రచురం చేయనప్పుడు కల్వరి సిల్వర్లోని ఆశ్చర్యకరమైన కార్యములు మన నిమిత్తము ఆయన అనుభవించిన శ్రమలు మరియు విజయవంతమైన పునరుద్ధానమును ఈ లోక ప్రజలకును సాతానుకును మనము ప్రచురము చేయుచున్నాము. ఇతర దేశముల పరిపాలన నుండి స్వాతంత్రం పొందిన దేశ ప్రజలు ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవమును జరుపుకుందరు. అలాగును జరిగించుటలో ఉన్న ప్రాముఖ్యత ఏమంటే, ప్రజలు తమ దేశ స్వాతంత్రము కొరకు ప్రాణములు అర్పించిన వారి పట్ల కృతజ్ఞతా భావం కనపరచుటకే కదా వారి గతంలో పరిపాలించిన వారికి ఈలాగన ప్రకటించుచున్నారు. మేము ఇక మీదట మీకు ఎంత మాత్రమును బానిసలము కాము. మీరు మా మీద ఆధిపత్యమును చలాయించుటకు మీకు ఏ హక్కు లేదు. మేము ఇప్పుడు స్వతంత్రులము. దేశ జెండాను ఎగురవేయుట కేవలము సాధారణమైన సాంప్రదాయం కాదండి, అది స్వాతంత్రమును ప్రకటించుటకు గుర్తుగా ఉన్నది. అదే విధముగా మనము ప్రభు సంస్కారము పరిచర్యలో పాల్గొన్నప్పుడు మన కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రశస్తమైన రక్తమును చిందించుట ద్వారా పొందిన విమోచనను కృతజ్ఞతా భావముతో జ్ఞాపకం చేసుకునడం మాత్రం కాక ఈలాగున సాతానుకు ప్రకటించుచున్నాము. ఇకను మా మీద నీకు అధికారం లేదు. సిలువలో యేసు పొందిన మరణము ద్వారా నీ బంధకములన్నిటి నుండి స్వాతంత్రమును పొంది ఉన్నాము. ఆ విధంగా
అపవాదిని అవమానపరచుచు అదే సమయంలో దేవుని బలమైన కార్యములను ప్రకటించుచున్నాం కదండి. పైన ఉదహరించిన విధముగా వాక్యానుసారమైన సత్యములను బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారపు పరిచర్యలో పాల్పొందుట వలన మనము అనేకమైన ఆశీర్వాదములను పొందగలము. మరి ప్రత్యేకంగా యేసు రక్తము ద్వారా దేవుని సాన్నిధ్యము ఇశ్రాయేలీయుల విషయంలో ఎలాగున జరుగునో అలాగునే మనము ఎన్నటికి ఎచ్చటికి వెళ్ళినను దేవుని సన్నిధి మనతో కూడా వచ్చునండి. మన చుట్టూ ఆవరించును. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదము ఇంకేముండగలదండి. ఆమేన్.